అలాగే మహిళల్లో ప్రోటీన్ లోపం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? అసలు ప్రోటీన్ లోపం వచ్చిందని ఎలా గుర్తించవచ్చు అంటారు? అండి, ముఖ్యంగా ఏంటంటే మహిళల్లో ముఖ్యంగా చాలా వరకు ఈ డే టు డే యాక్టివిటీస్ కూడా మనకి ప్రోటీన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మహిళల్లో ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్సెస్, హార్మోన్స్ వల్లనే మనం ఎన్నో రకాలైన మన రెగ్యులర్ సైకిల్స్, తర్వాత మనకి పని చేసుకోవడానికి కావాల్సిన స్టామినా, మజిల్ స్ట్రెంగ్త్, బ్యాక్ స్ట్రెంగ్త్, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఇవన్నీ కూడా మనం ముఖ్యంగా ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్రోటీన్స్ ద్వారానే మనం ఈ మెయింటైన్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. అండ్ మెయిన్ కొలాజన్, స్కిన్ టైటనింగ్ కానీ, లేకపోతే స్కిన్ మెయింటైన్ అవ్వడానికి, తర్వాత హెయిర్కి, తర్వాత నెయిల్స్కి, ఇవన్నీ కూడా మనకి కావాల్సిన హెల్తీగా ఉండాలి. అంటే మహిళలు అంటే ముఖ్యంగా వారి యొక్క స్కిన్ కేర్, ఇవన్నీ హెయిర్ కేర్, ఇవన్నిటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటారు. కాబట్టి ఇవన్నిటికీ కూడా కావాల్సింది ముఖ్యంగా ఏంటంటే ప్రోటీన్స్. సో ఎప్పుడైతే ప్రోటీన్ లోపాలు ఉన్నాయో మనకి తెలిసిపోతూ ఉంటుంది. ఫస్ట్ సైన్ స్కిన్లో వచ్చేస్తుంది. సో స్కిన్ చాలా వరకు ఎలాస్టిటీ ఉండదు, అండ్ ఏమంటారు డ్రైనెస్ ఉంటుంది. తర్వాత ప్రోటీన్ లోపల స్కేలీగా ఉండటం, తర్వాత దీనివల్ల మన స్కిన్లో ఎన్నో రకాలైన మార్పులు మనకు తెలిసిపోతూ ఉంటాయి. ఏదైనా చిన్న ఘాట్లు లేకపోతే ఇలా పడినా కూడా తొందరగా హీల్ అవ్వకపోవడం, ఇవన్నీ ఉంటాయి. అలానే హెయిర్ లాస్ ఉంటుంది, హెయిర్ బ్రిటిల్ అయిపోవడం, తర్వాత హెయిర్ గ్రోత్ సరిగా లేకపోవడం, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. అలానే మన దీంట్లో ఏమంటారు మన ఐజ్, ఓకే, తర్వాత నెయిల్స్ బ్రిటిల్ అయిపోవడం, ఇవన్నిటికీ మెయిన్ కావాల్సింది ఏంటంటే ప్రోటీన్స్. సో ఎప్పుడైతే ఈ ప్రోటీన్స్ మనం సరిగ్గా తీసుకోకపోతే కనుక చాలా వరకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా మహిళల్లో చాలా వరకు ఈ రెగ్యులర్ సైకిల్స్ ఇర్రెగ్యులర్ అయిపోవడం, తర్వాత చాలా వరకు పీసీఓడి హార్మోన్ ప్రాబ్లమ్స్ రావడం, తర్వాత థైరాయిడ్స్, తర్వాత ఇంకా ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనకి లిస్ట్ అవుట్ చేసుకుంటే మహిళల్లో వచ్చే ప్రతి ప్రాబ్లంకి మెయిన్ కారణం ప్రోటీన్ లోపం అని చెప్పొచ్చు. సో అందువల్ల ఇవన్నీ కూడా మనం సెట్ అయిట్ అవ్వాలంటే ముందు మనం చేయాల్సింది డైట్లో ప్రోటీన్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. దాన్ని ఎలాంటి తీసుకోవాలి, ఎంత తీసుకోవాలనేది మనం డైటీషియన్తో కనుక్కొని తీసుకోవాలి. ప్లస్ అలానే మనం తీసుకోవాల్సిన ఆహారంలో ఈ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయో అప్పుడే చాలా మంది మహిళలు ఏంటంటే తొందరగా ఏజింగ్ ప్రాసెస్ లేకుండా ఉంటుంది. అంటే వాళ్ళు తొందరగా వాళ్ళలో ఈ ఆర్థరైటిక్ ప్రాబ్లమ్స్, లేకపోతే మోకాళ్ళ నొప్పులు రావడం, ఈ బ్యాక్ పెయిన్స్ రావడం, ఇవన్నీ కూడా తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో అందువల్ల ప్రోటీన్స్ అన్నది ఒక బిల్డింగ్ బ్లాక్స్ అంటాం మనం. సో అందువల్ల మనకి బాడీలో ప్రతి ఆర్గాను పనిచేయాలి అని అంటే ప్రోటీన్స్ యొక్క యూజ్ చాలా ఉంటుంది. అందువల్ల మహిళల్లో ఈ ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆడపిల్లల్లో గ్రోయింగ్ స్టేజ్లో, వాళ్ళకి ప్యూబర్టీ టైంలో, తర్వాత డెలివరీ టైంలో, ప్రెగ్నెన్సీ, లాక్టేషన్, ఎవ్రీ ఫేజ్ చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అందువల్ల ఈ అన్నిట్లో కూడా ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ప్రోటీన్స్ని ప్రతి మహిళలు వారి యొక్క ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవాలి. ముఖ్యంగా మన దేశంలో ఏంటంటే ఈ ప్రోటీన్ ఫుడ్స్నే మనం చాలా వరకు ఈ వ్రతాలని, పూజలని, ఫాస్టింగ్లని అవాయిడ్ చేస్తుంటాం. మేము బుధవారం నాన్ వెజ్ తినం, వెడ్నెస్డే నాన్ వెజ్ తినమంటారు. సో నాన్ వెజ్లోనే ప్రోటీన్స్ అని లేవు కదా మనకి, వెజిటేరియన్ ప్రోటీన్స్ కూడా ఉన్నాయి. ఆ వెజిటేరియన్ ప్రోటీన్స్ని మనం కాంపన్సేట్ చేసుకోం, అది అవాయిడ్ చేస్తాం వరకు చేస్తాం, చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తాం. కానీ దాన్ని కాంపన్సేట్ ఎంతవరకు చేస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. సో అది చేయకపోవడం వల్లనే చాలామంది మహిళల్లో మన 90% మహిళలు ప్రోటీన్ డెఫిషియన్సీతో బాధపడుతుంటారు. అంటే చాలామంది బ్రేక్ఫాస్ట్ని కూడా స్కిప్ చేస్తూ ఉంటారు, దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా ఇంపార్టెంట్, మన బ్రేక్ఫాస్ట్లోనే మన ఆహారంలో చాలా ఇంపార్టెంట్ మీల్ అది. సో ప్రోటీన్స్ లేకపోవడం, ఒట్టి కార్బోహైడ్రేట్ తిన్నా కూడా వాళ్ళు వెంటనే వాళ్ళలో ఒక హాఫ్ డేలోనే వాళ్ళకి వీక్నెస్ రావడం స్టోర్ అవుతుంది. అందువల్ల ప్రోటీన్స్తోనే మనం బ్రేక్ఫాస్ట్ తింటే కనుక డే అంతా కూడా యాక్టివ్ ఉంటాం. సో అందువల్ల ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే షుడ్ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్. సో అలా బ్యాలెన్స్డ్గా చేసుకొని తీసుకోవాలన్నమాట. సో ఇలా తీసుకుంటే కనుక మహిళల్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు, అవాయిడ్ చేయొచ్చు, ప్రివెంట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది.